హలో అండి అందరికి మొన్న పడిన వర్షానికి ఇంట్లో వేడివేడిగా ఏదైనా తినాలనిపించి మేమైతే హోమ్ మేడ్ షవర్మా అయితే చేసుకున్నాం అనమాట. దాన్ని ఎలా చేసేయాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక గిన్నెలోకి మైదా పిండిని తీసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా నీళ్లు వేసుకుని 5 నిమిషాల పాటు చపాతీ పిండిలాగా గట్టిగా ఒత్తుకొని దాంట్లో కొంచెం నూనె కూడా వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు గట్టిగా ఒత్తుకోవాలి. ఎంత గట్టిగా ఒత్తుకుంటే అంత బాగా వస్తాయి అనమాట. తర్వాత దాన్ని చిన్న చిన్న గుండలుగా చేసుకొని దాన్ని ఒక ప్లేట్ లో వేసుకుని ఒక కాటన్ గుడ్డను తడుపుకొని దాని మీద ఉంచి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. చూపించిన విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక పావు కేజీ చికెన్ లో ఓన్లీ బ్రెస్ట్ పీసెస్ ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకొని ఒక గిన్నెలోకి తీసుకుని 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత దాంట్లోకి కొంచెం ఉప్పు, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పౌడర్, మిరియాల పౌడర్, కారము, చిటికెడు పసుపు, కొద్దిగా పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని అన్ని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత అందులో కొద్ది నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. అయితే షవర్మా ప్రిపరేషన్ పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 కోసం అయితే సబ్స్క్రైబ్ కొట్టు మామ బ్రో, అప్పుడైతే మన వీడియో డైరెక్ట్ మీ ఫోన్ లోకి వస్తుంది.